ఒరే గోపి, నువ్వన్నట్టు ఆడు చాలా మోసం చేశాడురా. ఆడి క్యాన్వాసింగ్ చేసి ఆడి వెనకాల తిప్పుకొని నిద్ర ఆహారాలు మానేసి, ఒరే నేను ఎమ్మెల్యేనైతే కాంట్రాక్ట్లన్నీ మాట్లాడుకునేది నువ్వేరా, ఇవన్నీ ఇచ్చేసుకునేది నువ్వేరా అంటే నిజమే కావాల్సి అనుకున్న పిచ్చినా కొడుకు ఉన్న 2 ఎకరాలు అమ్మి అక్కడ ఆడికే ఖర్చు పెట్టండి రా. ఇవాళ ఎమ్మెల్యే అయ్యాక గెలిచి ఇంటికి వచ్చాక ఆ మన్నాడు పొద్దున్నే వెళ్తే నన్ను ఇంట్లోకి రానివ్వకుండా బయటికి గెంటించేసాడు రాడు. ఎక్కడుంటాను రా, ఆ యథా బాధ అంతా తట్టుకోలేక ఇదిగో బార్లో కూర్చున్నాను. అవునరా. అంటే మంత్ అక్కండి అడేదో గ్లాసులు అయితే కలిపాడు. ఏ బాబు ఇట్రా, ఎవరి మీదే? నేనేం కలిపాను? నేను చూసాను, అక్కడ నుంచి చూసాను నేను. నేనేం కలపలేదు. కలిపాడండి. కలపలేదా? అయితే నువ్వు తాగనండి అతన్ని. నువ్వు తాగు. నేను తాగుతాను. నేను తాగనా? అబద్ధం ఆడుకో. నువ్వు కలపండి బాబు, నేనేం కలపలేదా? అయితే నువ్వు తాగు. ఏం కలపలేదు కదా, నువ్వు తాగకూడక తాగు. నేను ఆ పక్క నుంచి చూస్తున్నాను. ఏండి ఎవరండి? ఏం కలపలేదని చెప్పాను కదండి, తొక్కలాగా. వెళ్ళండి. నేను చూశానండి రాజుగారు ఆడ కలపడం నేను చూశానండి. ఇదిగో చూడండి, గ్లాసులో కూడా ఏదో ఉంది. కలపలేదు అంటాడు, మరి తాగేసి వెళ్ళిపోయాడు. కలిపాడు అంటుంటే మీరు వినట్లేదు. అసలే డబ్బులు పోగొట్టుకుని బాధలు ఉంటే మళ్ళీ ఇదేంటారు బాబు. వెళ్ళరా. ఏదో కలిపాడండి ఇందులోనా? రా. ఏం కలిపా? నేనేం కలపలే. ఏదో కలిపాడు, నేను చూసాను. ఏమంటే ఏదో కలిపాడు. అయితే తాగు చూడు. ముందు నేనెందుకు తాగుతానే? తాగు. ఏం కలపలేదు అంటున్నావు, తాగు. కలపపోతే తాగండి. అమ్మ నా కొడుకుల్లారా, తాగేది ఏదో కలిపాడండి. ఏం కలిపాను ఇందులో? ఏం కలపలేదంటండి. మీరు తాగండి. అగండి నా కొడుకుల్లారా.